అధికారం అంటే కుర్చీలు మార్చడం కాదు, వ్యవస్థల రూపురేఖలు మార్చడం. దశాబ్దాల కాలంగా మురికి కూపమై దుర్గంధాన్ని వెదజల్లుతున్న మూసీ నది నేడు గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు ఒక తీరని మచ్చగా మారింది. ఆ మచ్చను తుడిచివేసి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సాహసోపేత నిర్ణయంపై నేడు రాజకీయం మొదలైంది. ఇది కేవలం ఒక ప్రాజెక్టుపై జరుగుతున్న దాడి మాత్రమే కాదు, తెలంగాణ ప్రగతికి వేస్తున్న అడ్డుకట్ట. సీఎం రేవంత్ రెడ్డి గారు సూటిగా అడుగుతున్నారు, నేను తప్పు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాను, కానీ రాష్ట్రానికి మేలు చేసే పనిని ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఇది పాలకుడి పంతం కాదు, తన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న తపన. కానీ వారసత్వ రాజకీయాల నీడలో పెరిగిన వారికి సామాన్యుడి సొంతింటి కళ, నిరుద్యోగి ఉపాధి కళ ఎందుకు నచ్చడం లేదు? మురికిలో బతుకుతున్న పేదలకు మెరుగైన జీవితాన్ని ఇస్తానంటే విపక్షాలు ఎందుకు విద్వేషాన్ని రగిలిస్తున్నాయి? ఇదా మీరు కోరుకునే ప్రజాస్వామ్యం? గుర్తుంచుకోండి, మూసీ ప్రక్షాళన అనేది కేవలం నది శుద్ధి మాత్రమే కాదు, అది తెలంగాణ ఆదాయాన్ని రెట్టింపు చేసే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్. ఈ తీరం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారితే ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు మన హైదరాబాద్ వైపు భారీగా క్యూ కడతారు. ఐటీ హబ్స్, పర్యాటక కేంద్రాలు, అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన ఈ భారీ కారిడార్ తెలంగాణను ధనిక రాష్ట్రంగా మారుస్తుంది. ఇది జరగాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు, లేకపోతే అభివృద్ధి గడప దాటి ముందుకు సాగదు. ఈ ప్రాజెక్టు లక్షలాది మంది యువతకు ఒక బంగారు బాట. సివిల్ ఇంజనీర్స్ నుంచి నిర్మాణ కార్మికుల వరకు, టూరిజం గైడ్ల నుండి హోటల్ మేనేజ్మెంట్ల వరకు రాష్ట్ర యువతకు సొంత గడ్డ మీదే ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల కళ్ళలో వెలుగులు చూడాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సంకల్పానికి అడ్డు తగలటం అంటే తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి, అభివృద్ధి విషయంలో అందరూ ఏకం కావాలని పదే పదే గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపునిస్తున్నా ప్రతిపక్షాలు తమ మొండి వైఖరి వీడకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టులా మారుతోంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ కుట్రలు పన్నేవారు కొందరైతే చరిత్ర సృష్టించేవారు ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరే మన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అవడం బీఆర్ఎస్ కు ఎంత మాత్రం మింగుడు పట్టడం లేదు. కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాప్రభుత్వం మాత్రం అభివృద్ధిలో కానీ, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో కానీ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మూసీ పునరుజ్జీవం అనేది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అది నవ తెలంగాణ నిర్మాణానికి నాంది. రేపటి చరిత్రలో ఈ ప్రాజెక్ట్ తెలంగాణ కీర్తి కిరీటమై నిలుస్తుంది. నాడు భగీరథుడు గంగను తెస్తే నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు మూసీని ప్రక్షాళన చేస్తున్నారు. బురద జల్లే వారిని కాలమే కడిగేస్తుంది, కానీ మురికి కూపాన్ని అమృతధారగా మార్చాలని ఆరాటపడుతున్న ప్రజా ప్రభుత్వం మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.